Yes, it's available now. So my screen is sharing. Hello. Hello. Okay. So I'm available. సార్ వచ్చారు యాక్టివేట్ చేయండి అందరూ. సరే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీకు. అసలు తీసుకుంటే ఇట్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు అల్లరి అదే చేస్తారు. సార్ నెట్వర్క్ ప్రాబ్లం లా ఉంది. ఓకే. సార్ ఏం How? Just see, meantime see the video. Just listen the video. అయ్యో నథింగ్ చిత్తూరు ఎందుకు వెళ్ళిపోయాడు. ప్రవీణ్ సార్ వచ్చినాడు మైక్ సార్ వచ్చిందా సార్ It's audible now. చూడండి సినిమా వేసాను చూడండి. Take stroke. హలో సార్. Second one is down. This is a combustion stroke. సార్ Fourth one is exhaust. సార్ ఏం వినబడలేదు సార్. సార్ క్లాస్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ బాగా హెవీగా. ఏం వినబడడం లేదు సార్. అవును సార్. Is okay? Hello. సార్ చెప్పండి సార్. Right. ఓకే సార్. So when you accelerator, two-wheeler accelerator పైన పెంచినప్పుడు లోపల పిస్టన్ మూవ్మెంట్ అలా జరుగుతుంది. So two-wheeler
రైస్ చేశారో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంత ఫాస్ట్ గా రెవల్యూషన్స్ పర్ సెకండ్ తిరుగుతుంది, రైట్? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ 4-stroke ఇంజిన్. సో ఈ 4-stroke ఇంజిన్స్ లో 4 strokes తో మనకి ఇగ్నిషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మీరు చేత్తో కానీ కాల్తో కానీ ఇగ్నిషన్, చేత్తో మీరు రైస్ చేశారనుకోండి స్కూటర్, లోపల పిస్టన్ సిలిండర్ అనేది అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ కార్, సో ఎప్పుడైతే మీరు లెగ్ తో ప్రెస్ చేశారో మీకు ఓడోమీటర్ పైన స్పీడోమీటర్ రూమ్ అని సౌండ్ వచ్చి రైజ్ అవుతుంది. సో ఇన్ సమ్ కేసెస్ ద పీపుల్ విల్ సే మీరు ఎక్కువ రైజ్ ఇవ్వద్దండి, రైజ్ ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, లోపల పెట్రోల్ కన్సంప్షన్ అనేది త్వరగా అయిపోతుంది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీకు పెట్రోల్ అనేది సేవ్ అవ్వదు. దట్స్ వై వెన్ ఎవర్ యు ఆర్ స్టార్టింగ్ ద వెహికల్, ఇనిషియల్ స్టార్టింగ్స్ లో మనము స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. Now if you see the two-stroke engine, two-stroke engines లో మనకి total configuration change అవుతుంది. See in the two-stroke engine, the total concept, the configuration is changed. Here you are having port అనేది ఉంటుంది. 4-stroke engine లో మనకి valves ఉంటాయి, ఇక్కడ 2-stroke లో we are having port. So it's the bottom dead center. So there is an inlet port where the fuel and air enters into the inlet. Exhaust port where the residual gases are coming outside the exhaust port. So it is a crankcase which is a metal object. It is a transfer port where the fuel is transferring from the crankcase to the top portion. Now see the working of the two-stroke petrol engine. See how the piston is moving. So top dead center nunchi bottom dead center is coming down. So here the fuel and air mixture is going here and it is passing at the top dead center. When the cylinder is going up, ఇక్కడ మనకి రియాక్షన్ జరిగి స్పార్క్ ప్లగ్ అనేది ఇగ్నైట్ అవుతుంది. దెన్ యువర్ బైక్ విల్ స్టార్ట్. అదే మీరు స్పార్క్ ప్లగ్ తీసేసారనుకోండి, సో లోపల కంబషన్ జరుగుతుంది, బట్ ఇట్ విల్ నాట్ గెట్ స్టార్టెడ్. సో హియర్ యాక్షన్ ఇన్ ద ఫస్ట్ స్ట్రోక్ దేర్ ఇస్ అ కంప్రెషన్. మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది కంప్రెస్ అవుతుంది. ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ విల్ గెట్ కంప్రెస్డ్ అట్ దిస్ పాయింట్. సో ఎక్కడైతే కంప్రెషన్ స్ట్రోక్ ఎండ్ అవుతుందో సెకండ్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. నౌ సీ ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ హిట్టింగ్ అట్ ద టాప్. ద సెకండ్ వన్ ఇస్ అ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ద సెకండ్ స్ట్రోక్ లో ఏం జరుగుతుంది, పవర్ స్టార్ట్ అవుతుంది. పవర్ అనేది ఇక్కడ ఇగ్నైట్ అయ్యి, సో ఈ ఆరెంజ్ కలర్ పోర్షన్ దీనిలోంచి పైకి వెళ్ళినప్పుడు ఇది పైన తగ్గుతుంది. దెన్ రెసిడ్యూస్ బ్యాలెన్స్ ఇగ్నిషన్ అనేది పైకి తీసుకొని స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ గ్యాసెస్ దీని నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, when the cylinder, ఈ బ్లాక్ కలర్ పోర్షన్ ఆఫ్ ద సిలిండర్, ఇట్ ఈస్ మూవింగ్ అప్ అండ్ డౌన్. when it is moving up and down, ట్రాన్స్ఫర్ పోర్ట్ ఓపెన్ అయింది, ఎగ్జాస్ట్ పోర్ట్ ఓపెన్ అయింది. ఇది పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇన్లెట్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం అంటే ఇది ఆటోమేటిక్ గా మూవ్మెంట్ జరుగుతుంది. 3 పైప్స్ అనేవి ఓపెన్ క్లోజ్ అవుతుంది. అదే 4-stroke ఇంజన్ లో వాల్వ్స్ ఉంటాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో 2-stroke of the piston, 1 revolution of the crankshaft. So that is the concept of 2-stroke petrol engine. 2-stroke petrol engine example enti, your Yamaha RX100 is the example of 2-stroke engine. దానికి పికప్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ తక్కువ ఉంటుంది. If you see the Hero Honda or if you see some other any other Platina Bajaj bikes, మనకి అక్కడ మైలేజ్ 70-80 వస్తుంది 4-stroke ఇంజన్ కాబట్టి. సో లైక్ దిస్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రోక్ ఆఫ్ డిపెండ్స్ అపాన్ ద ఇంజన్ మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్, నౌ విల్ సీ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంజన్. ఇట్ మే బి ద 2-stroke ఇంజన్ ఆర్ 4-stroke ఇంజన్. సమ్ పార్ట్స్ అనేవి సిమిలర్ గా ఉంటుంది. సో వాట్ ఆర్ ద పార్ట్స్? సో ఇది క్రాస్ సెక్షన్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఐసి ఇంజన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. సో దీంట్లో మనము ఏమున్నాయి, వాల్వ్ అనేది ఉంది. వాల్వ్ అంటే సింపుల్ గా మనం 4-stroke ఇంజన్ అనుకోవాలి. ఓకేనా? నౌ దిస్ ఇస్ అ సెక్షన్ వ్యూ. దిస్ ఇస్ అ లైన్ డయాగ్రామ్ ఆఫ్ 4-stroke IC engine, internal combustion engine. So what's happening here? Here we see the main parts. So
ఈ పోర్షన్ మన అవుటర్ లైన్ డయాగ్రామ్ ఇదంతా వచ్చేసి ద కేజింగ్ అంటాం. కేజింగ్ అంటే ఏంటి? అదొక ప్లేస్ వేర్ ఆల్ ద పార్ట్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్సైడ్ ద సిస్టమ్. సో అట్ దిస్ పాయింట్ వేర్ యు ఆర్ హ్యావింగ్ పైన పోర్షన్ లో మనకి వీఆర్ హ్యావింగ్ ద ఎగ్జాస్ట్ వాల్. సో దీని మొత్తం ఏమంటాము? సిలిండర్ అంటాం. ఈ మొత్తాన్ని సిలిండర్ హెడ్ అంటాం. సో హెడ్ సిలిండర్, ఇది మొత్తం సిలిండర్ అయితే ఈ పైన భాగాన్ని ఏమంటాం అంటే సిలిండర్ హెడ్ అంటాం. ఈ కింద భాగాన్ని దట్ ఈస్ ద బాటమ్ ఆఫ్ ద సిలిండర్. టోటల్ గా వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఏ సిలిండర్. నెక్స్ట్ పిస్టన్. సో పిస్టన్ ఏంటి? వేర్ ఇస్ ద పిస్టన్ హియర్? దిస్ వన్ ఇస్ ద పిస్టన్. ఈ పోర్షన్ ఉంది కదా, దిస్ ఈస్ ద పిస్టన్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద సిలిండర్, which is connected to the cylinder, which is connected to the this inside bore. దీన్ని బోర్ అంటాం అన్నమాట. సో దిస్ వన్ ఈస్ connected with the crank connecting rod. The crank connecting rod is connected to the crank and crank is connected to the crankshaft. అంటే క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్ కి ఏముంటుంది? క్రాంక్ షాఫ్ట్ కి క్రాంక్ కేస్ ఉంటుంది. క్రాంక్ కేస్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? Crank case is connected to the connecting rod and the connecting rod is connected to the this cylinder piston. Cylinder ఎక్కడ ఉంటుంది? సిలిండర్ లోపల ఉంటుంది. సిలిండర్ హెడ్ లోపల దిస్ బోర్ అనేది ఉంటుంది. నౌ ఈ పిస్టన్ కి ఇక్కడ రింగ్స్ ఉంటాయి. క్రాస్ సెక్షన్ వ్యూలో తర్వాత చూపిస్తాను. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ రింగ్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు నాట్ టు ఎంటర్ ద ఫ్యూయల్ which is not used to enter the fuel inside this place. దీని లోపల ఏముంటుంది? దీని లోపల మనకి లూబ్రికేషన్ అనేది ఉంటుంది. ఈ సిలిండర్ పైన అనేది ఇక్కడ ఇగ్నిషన్ జరుగుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ టాప్ డెడ్ సెంటర్, దిస్ నథింగ్ బట్ బాటమ్ డెడ్ సెంటర్. ఈ గ్యాప్ లో మాత్రమే మనకి రియాక్షన్ జరుగుతుంది, కంబషన్ అనేది జరుగుతుంది. ఇందాక వీడియోలో చూసినట్టు ఈ పిస్టన్ అనేది ఈ పై నుంచి కింద వరకు, పైకి కిందకి మూవ్ అవుతుంది. దీంట్లో ఏం చేస్తాం? మనం ఇంజిన్ ఆయిల్ వేస్తాం. మీరు 2 స్ట్రోక్ మీరు స్కూటర్లలో రిపేర్ చేసుకున్నప్పుడు సర్వీసింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు లోపల ఆయిల్ తీసి కొత్త ఆయిల్ వేస్తారు. ఇది ఎక్కడ పడుతుంది ఆయిల్? దీని లోపల పడుతుంది. దీని లోపల ఆయిల్ స్టోర్ అవుతుంది. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఆయిల్ దేర్? లూబ్రికేషన్ జరుగుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, ఫ్లై వీల్, లోపల క్రాంక్ పిన్నులు ఇవన్నీ మోషన్ లో ఉంటాయి కాబట్టి అది అరిగిపోకుండా, వేడెక్కకుండా, కరిగిపోకుండా వీఆర్ యూజింగ్ ద లూబ్రికేషన్. At the top portion we are using the actual process. Okay, next దీని పై పోర్షన్ లో you are having the inlet valve and exhaust valve. దీనికి ఓపెనింగ్స్ అనేవి it is done by the inlet valve and the exhaust valve. The blue color portion is the inlet valve, the black color portion is the exhaust valve. మీరు వీడియోలో చూసినట్టు ఈ వాల్వ్స్ అనేవి it is moving with the help of the cam. See here, this is a cammed portion. Once the college open అయిన తర్వాత we will take you to the mechanical department workshop. There you can see the engines assembly ఎలా వర్క్ అవుతుంది. మీరు చేత్తో మీరే దాన్ని రొటేట్ అయ్యి ఒక క్రాస్ సెక్షన్ వ్యూని మీరు చూడొచ్చు. I will show you when the college starts. ఆడియో వీడియో ప్రాబ్లమ్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో this valves are moving up and down with the help of the cam. ఈ క్యామ్ కి ఏది కనెక్ట్ అయింది? క్యామ్ షాఫ్ట్ అనేది కనెక్ట్ ఇస్ క్యామ్ షాఫ్ట్. సో ఈ క్యామ్ షాఫ్ట్ ద్వారా ఇది స్ప్రింగ్స్ అన్నమాట. ఈ స్ప్రింగ్స్ ద్వారా ఈ వాల్వ్ అనేది కిందకి పైకి పైకి మూవ్ అవుతుంది. ఎందుకు ఎలా మూవ్ అవుతుంది? ఈ క్యామ్ వచ్చేసి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. దేనికి? క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది బ్యాక్ సైడ్. సో లైక్ దిస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ దిస్ వే, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ వే. సో ఈ కాంపోనెంట్స్ లో ఏంటంటే బికాస్ ఇట్ ఈస్ వర్కింగ్ విత్ ద హీట్, ద మెటీరియల్స్ కూడా మంచి మెటీరియల్స్ తో, హై కాస్టింగ్ మెటీరియల్స్ తో చేయబడుతుంది. సీ ద ఇన్నర్ పార్ట్ క్రోమియం స్టీల్ తో కోట్ అయి ఉంటుంది. సీ ద సిలిండర్ హెడ్ చాలా వెరీ హెవీ, వెరీ హార్డ్ ఆబ్జెక్ట్, మేబీ wrought iron or cast iron. Generally we are using cast iron for the cylinder head. Next, if you see the cams, these are made up of some alloy steel materials. If you see the inlet valve and exhaust valve, these are made up of cast alloy. These are made up of alloy steels where you are forging, just like a lollipop laga ఉంటుంది. ఇనిషియల్ గా ఒక పైప్ ని, ఒక చిన్న స్మాల్ రాడ్ ని ఒక ప్లేస్ లో ఇన్సర్ట్ చేసి పైనుంచి మనం కంప్రెస్ చేస్తాం. వెన్ ఎవర్ యు ఆర్ హిట్టింగ్ విత్ ద ప్రెస్, హీట్ చేసి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక బాల్ షేప్ లో కన్వర్ట్ అవుతుంది, జస్ట్ లైక్ ఏ లాలీపాప్.
ఆఫ్టర్ గెటింగ్ లాలీపాప్ షేప్ దాన్ని తీసుకెళ్ళి ఒక చోట కంప్రెస్ చేస్తాం హైడ్రాలిక్ మెషిన్ మీద. అప్పుడు ఈ రౌండ్గా ఇక్కడ ముందు ఇక్కడ రౌండ్గా ఉంటుంది, ఇది ఫ్లాట్ అయ్యి ఈ బిట్ అనేది తయారవుతుంది, సపరేట్ బిట్ అనమాట. సో దిస్ వీఆర్ యూజింగ్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద ఛాంబర్స్. నెక్స్ట్ పిస్టన్ రింగ్స్ అనేది దీస్ ఆర్ మేడప్ ఆఫ్ సమ్ asbestos material, some steel lining materials. Okay, the cylinder, the piston లోపల బోర్ ఉంటుంది, బోర్ లోపల ఇది ఇన్సర్ట్ అవుతుంది. దిస్ క్రాంక్ షాఫ్ట్ is also made up of good alloy steel carbon material. Okay, these are the main components of the engine. So cylinder, the main components of IC engine piston is the cylinder. సో ఇక్కడ మనము సిలిండర్ లో ఏం జరుగుతుంది, పిస్టన్ రెసిప్రికేట్స్ అవుతుంది, టు అండ్ ఫ్రో ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది, క్రాంక్ వీల్ వచ్చేసి రొటేట్ అవుతుంది. హియర్ ఇట్ టేక్స్ 50 బార్ ప్రెషర్ విత్ టెంపరేచర్ ఆఫ్ 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. మన బాడీలో ఎంత టెంపరేచర్ ఉంటుంది, 36-38 డిగ్రీస్ ఉంటుంది. లోపల ఎంత టెంపరేచర్ ఉంటుంది, 2000 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ హీట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్సైడ్ ద ఇంజన్. దట్స్ వై ఇఫ్ యూ ట్రావెల్ ఫర్ 3 or 4 hours ఆర్ ఈవెన్ 1 hour ఇన్ ద బైక్, స్టాప్ చేసిన తర్వాత ఇంజన్ దగ్గర నుంచి పొగలు రావడము, ఇంజన్ దగ్గర వేడి ఉండడం జరుగుతుంది. వై? Inside the parts are continuously moving with a very high speed. లూబ్రికేషన్ మొత్తము స్ప్లాష్ అవుతుంది కాబట్టి ఆ లోపల కేసింగ్ అంతా వేడి అవ్వడం ద్వారా మీరు బయట పట్టుకున్నా, బయట జస్ట్ హ్యాండ్ దగ్గర పెట్టినా కూడా వేడిగా ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ alloy steel alloys or aluminum alloys. In a multi-cylinder engine, the cylinders are cast in a block known as cylinder block. Next, cylinder head. The top end of the cylinder is covered with the cylinder head over the inlet and exhaust valve. So top head and enti, this one is a top head. So this is a top head of the cylinder. Top head of the cylinder. Where the inlet valve and exhaust valve are placed. Spark plug injectors are placed. Spark plug ekkada, whenever you are using two-stroke. Whenever you are using the two-stroke and four-stroke, you are using spark plug. Compression, we are using injectors. Spark ignition లో మనకు స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తాము, కంప్రెషన్ ఇగ్నిషన్ లో ఇంజెక్టర్స్ యూజ్ చేస్తాం, అది 4-wheelers లో యూజ్ చేస్తాం. A copper or asbestos gasket is provided between the engine cylinder and the engine head to make an airtight joint. అంటే సిలిండర్ పిస్టన్ కి సిలిండర్ బోర్ కి గ్యాప్ అనేది రాకుండా we are having asbestos gasket. Next, piston is used to transmit the force exerted by the burning. అంటే పిస్టన్ ఏం జరుగుతుంది, ట్రాన్స్మిట్ ద ఫోర్స్ టు ద కనెక్టింగ్ రాడ్, యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ అల్యూమినియం అలాయ్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ కండక్టర్. లోపల మెటీరియల్స్ అన్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో తయారు చేయబడతాయి. ఓకే, ద స్పెషల్ స్టీల్ అలాయ్స్ ఆర్ అల్యూమినియం అలాయ్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్. కనెక్టింగ్ రాడ్ కి అలాయ్ మెటీరియల్స్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ వన్ ఇస్ అ కనెక్టింగ్ రాడ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద పిస్టన్ అండ్ వాట్ దిస్ వన్, క్రాంక్ షాఫ్ట్. Crank shaft is connected to the crank pin anamata, crank pin. So like this everything is interlinked inside the assembly. Next, crank shaft, dani kinda unna part crank shaft. It converts the reciprocating motion ఏ దీంట్లో, piston connecting rod is having a reciprocating motion, and the piston పైన piston ఉంటుంది కదా, అది కిందకి పైకి మూవ్ అవుతుంది. దేని ద్వారా మూవ్ అవుతుంది, piston కనెక్టింగ్ రాడ్ ద్వారా మూవ్ అవుతుంది. కనెక్టింగ్ రాడ్ దేనికి అటాచ్ అయ్యి ఉంది, క్రాంక్ షాఫ్ట్ అటాచ్ అయ్యి ఉంది. ఇవన్నీ దేనిలో ఉంటుంది, క్రాంక్ కేసింగ్ లో ఉంటుంది. ఇట్ కన్వర్ట్స్ ద రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ పిస్టన్ ఇంటూ ద రోటరీ మోషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్. కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ కన్వర్ట్స్ ద రెసిప్రొకేటింగ్ మోషన్ ఇంటూ రోటరీ మోషన్. అంటే ఎక్కడ, ఇఫ్ యు సీ ద ఫిగర్ హియర్, రెసిప్రొకేటింగ్ మోషన్. సో ఈ పిస్టన్ కిందకి పైకి మూవ్ అవుతుంది కాబట్టి ఇది రెసిప్రొకేటింగ్ మోషన్. ఇది ఆసిలేటరీ మోషన్, ఇది తిరుగుతుంది కాబట్టి కన్వర్ట్స్ ఇంటూ ద రోటరీ మోషన్. సింపుల్ థింగ్, రెసిప్రొకేటింగ్, ద పిస్టన్ is moving some sort of oscillating, this one is moving a rotating. Next, crankcase. It houses a cylinder and a crankshaft of IC engine and also serves as sump for lubricating oil. Crankcase, it houses a cylinder and a crankshaft of IC engine and also serves as sump for lubricating oil. ఏం చెప్తాడు క్రాంక్ కేస్ అంటే ఇక్కడ, సో దిస్ వన్ ఇస్ అ క్రాంక్ కేస్. ఈ బ్లూ కలర్ పోర్షన్ ఉంది కదా, దిస్ ఇస్ ద క్రాంక్ కేస్. దిస్ వన్ ఇస్ అ క్రాంక్ కేస్. ఇది ఈ వి షేప్ లో ఉంది చూసారా, దిస్ వన్ ఇస్ అ క్రాంక్ కేస్.
where all these assemblies are inserted inside the crankcase connected to the crank pin, where లూబ్రికేషన్ అనేది కింద మనం ఇంజన్ ఆయిల్ పోర్ చేసిన తర్వాత లూబ్రికేషన్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. దీని నిండానో లేదంటే దీనికి హాఫ్ డిపెండ్స్ అపాన్ ద ఇంజన్ సైజ్. వెన్ ఎవర్ యూఆర్ రొటేటింగ్, ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది మొత్తం ఇంతవరకు ఇంతవరకు మొత్తం స్ప్లాష్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా ఇన్సైడ్. మీకు వీడియోస్ చూపిస్తాను. ఇట్ విల్ స్ప్లాష్ ఇన్సైడ్ దిస్ వన్. దేర్ బై యు ఆర్ గెటింగ్ ద యాక్షన్. ఓకే, నెక్స్ట్ just to see the next one is a flywheel. Flywheel, it is a big wheel mounted on the crankshaft. Crankshaft ki right side gaani left side gaani you are having a flywheel. What is the purpose of a flywheel? It is to maintain the speed, maintain the constant speed maintain cheyadaniki flywheel anedi use avutundi. And also this is used for storing the excess energy during the power stroke. మనము స్ట్రోక్స్ గురించి చెప్పుకున్నాం కదా, 4 strokes 2 strokes అని. సో వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ 4-stroke ఇంజన్ 1, 2, 3, 4 strokes ఉంటాయి. థర్డ్ స్ట్రోక్ లో ఏం జరుగుతుంది? యాక్షన్ కరెక్ట్ ప్రాసెస్ పవర్ స్ట్రోక్ అనేది జరుగుతుంది. కంప్రెషన్ స్ట్రోక్, సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఇగ్నిషన్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇగ్నిషన్ స్ట్రోక్ ఆర్ పవర్ స్ట్రోక్. అట్ దట్ పాయింట్ ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఫ్లైవీల్ అనేది స్టోర్ చేసుకొని ఫ్యూచర్ లో మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ ద షేర్ ఆటో ఆర్ ఇన్ నార్మల్ డీజిల్ ఆటోస్, మీరు ఎక్కి కూర్చున్న తర్వాత ఆటో వాడు ఏం చేస్తాడు? ఆటో పర్సన్ వెన్ ఎవర్ యువర్ కింద గేర్ రాడ్ కిక్ రాడ్ పట్టుకొని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాడు? హీ విల్ గో టు ద బ్యాక్ ఆఫ్ ద ఇంజన్ కి కనెక్టింగ్ రాడ్, ద ఫ్లైవీల్ అనేది ఉంటుంది ఇంజన్ లో. ఆ ఫ్లైవీల్ కి ఒక తాడు కట్టి, రైట్, ద ఫ్లైవీల్ కి ఒక తాడు కట్టి చుట్టి లోపల పెడతాడు. సో వెన్ ఎవర్ ఇట్ ఇస్ నాట్ స్టార్టింగ్, ఏం చేస్తాడు? ఆల్రెడీ ముందు స్టార్ట్ అయిన ఆటో స్టార్ట్ అయ్యి మూవ్మెంట్స్ జరుగుతుంది కాబట్టి అక్కడ స్టోర్ అయిన ఎనర్జీ దేనిలో స్టోర్ అయి ఉంటుంది? ఫ్లైవీల్ స్టోర్ అవడం అంటే లోపల ఉండడం అని కాదు, ఫిజికల్ గా ఏది లిక్విడ్ గా కానీ సాలిడ్ గా కానీ. ఆ ఫ్లైవీల్ కి అనేది ఎనర్జీ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. జస్ట్ లైక్ మ్యాగ్నెట్ కి ఎప్పుడైతే మనం అటాచ్ చేస్తామో మెటల్ ఎట్లా అతుక్కుంటుందో, ఫ్లైవీల్ హ్యాస్ సమ్ పవర్, సమ్ స్టోర్డ్ ఎనర్జీ. వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఎ నాట్, వెన్ ఎవర్ ఎ బిగ్ నాట్ తీసుకొని దానికి తాడు కట్టి డ్రైవర్ ఏం చేస్తాడు? హీ విల్ డ్రాగ్ ఇట్. డ్రాగ్ చేసినాక ఏం జరుగుతుంది? ద ఫ్లైవీల్ విల్ రొటేట్ కంటిన్యూస్లీ. then it will take the pickup and start the engine. At that point of time flywheel అనేది యూజ్ అవుతుంది. ఓకే, now see the figures. This is a multi valve engine. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, మల్టీ సిలిండర్ లో 1, 2, 3, 4 cylinders ఉన్నాయి. ఇక్కడ క్రాంక్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? హియర్ పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్ ఎన్ని చూడండి? 4 అంటే 4. సో ఇట్ ఈస్ రొటేటింగ్ కంటిన్యూస్లీ. ఇది వచ్చేసి వాల్వ్ ట్రైన్స్ అన్నమాట. ఈ గేర్స్ ద్వారా ఇది ఫ్లైవీల్ చూడండి. దిస్ వన్ ఇస్ ఫ్లైవీల్ కనెక్టెడ్ టు ద బెల్ట్ ద్వారా ఫ్లైవీల్ ఇక్కడ మూవ్ అవుతుంది. ఇది మూవ్ అవుతుంది. ఈ గేర్ ట్రైన్ ద్వారా ఇవన్నీ మూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, దిస్ వన్ ఇస్ అ ప్లేస్ వేర్ ద హియర్ దిస్ ఇస్ అ స్ప్రింగ్ వేర్ ద వాల్వ్ ఇస్ గోయింగ్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ ఫిగర్ లో దిస్ సిలిండర్ హెడ్. మనం ఇక్కడ సిలిండర్ ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఈ సిలిండర్ ఓపెన్ చేస్తే పైన ఈ సిలిండర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇలా కనబడిన తర్వాత సీ ద మల్టిపుల్ ఓపెనింగ్స్ ఇలా ఉంటుంది. సో చూడండి, ద పర్సన్ ఈస్ హ్యాండ్లింగ్ హియర్. సాయి కృష్ణ, లేట్ గా జాయిన్ అవుతున్నావు. సో ద పర్సన్ ఈస్ హోల్డింగ్ ద సిలిండర్ హెడ్ అట్ ద టాప్. హీ షోయింగ్ ద ఇన్నర్ వీవ్ ఆఫ్ ద బోర్స్. ఇవన్నీ బోర్లు అనమాట. ఇవి దీని లోపల పిస్టన్ అనేది ఉంటుంది. ఈ 2 హోల్స్ ఉన్నాయి చూసారా? దీస్ ఆర్ ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్. నెక్స్ట్ వాల్వ్ ట్రైన్. ఈ వాల్వ్ ట్రైన్ చూడండి ఎలా ఉందో. యు ఆర్ హ్యావింగ్ ఎ క్యామ్, ఎవ్రీథింగ్ ద సెటప్. ఇది ఎక్కడ ఉంటుంది? నౌ సీ ద ఫిజికల్ డయాగ్రామ్. ఇక్కడ ఉంటుంది. సీ ద హియర్ ద గేర్స్. బై యూజింగ్ ద గేర్ మెకానిజం మనకి ఇంజన్ అనేది మోషన్ లో ఉంటుంది. నెక్స్ట్ నౌ సీ ద క్యామ్ రాడ్, కనెక్టింగ్ రాడ్ అండ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్. ఈ క్యామ్ రాడ్ అనేది ఎక్కడ ఉంటుంది? సీ ద ఫిగర్ అగైన్ బ్యాక్. క్యామ్ రాడ్ అనేది ఇది ఎక్కడ నుంచి చూసారా? దిస్ వన్ ఇస్ ద క్యామ్ రాడ్, రైట్. ఈ క్యామ్ రాడ్ ఎందుకు యూజ్ అవుతుంది? క్యామ్ షాఫ్ట్, క్యామ్స్ మూవ్ అవడానికి అప్ అండ్ డౌన్. క్యామ్స్ ఎందుకు మూవ్ అవ్వాలి? పైన వాల్స్ అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వాలి కాబట్టి క్యామ్స్ అనేవి మోషన్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దిస్ వన్ ఇస్ అ కనెక్ట్. సో ఇది వచ్చేసి క్యామ్ అనమాట. ఇది చూసారా? దిస్ ఆర్ ద క్యామ్స్.
నెక్స్ట్ ద కనెక్టింగ్ రాడ్. దిస్ వన్ ఇస్ అ పిస్టన్. ఇవి వచ్చేసి పిస్టన్ రింగ్స్. ఈ పిస్టన్ రింగ్స్ వచ్చేసి దీని లోపల ఈ గ్యాప్స్ లోపల కూర్చుంటాయి, స్పేసర్స్ అంటారు దీని లోపల. ఈ స్పేసర్స్ లో ఈ యాస్బెస్టస్ రింగ్స్ వచ్చేసి లైనర్స్ వచ్చేసి దీనిలో సెట్ అవుతుంది. ఎందుకు? గట్టిగా పట్టుకోవడానికి. ఏది? సిలిండర్ బోర్ లోపల హెడ్ ని గట్టిగా పట్టుకోవడానికి. సో ఇక్కడ సిసి అంటే మీకు ఐడియా ఉందా? ఇప్పుడు 2 వీలర్స్ ని ఎట్లా మనం కొలుస్తాము? సిసి, క్యూబిక్ పర్ సెంటీమీటర్. ఎంత సిసి? ఇఫ్ యు టేక్ హీరో హోండా 100 cc. If you take a Duke bike, it is some other 220 cc. If you take a Bullet, it is 350 cc, 500 cc. What is the meaning of cc here? Cubic per centimeter. అంటే ఈ పిస్టన్ అనేది లోపల బోర్ ఏరియా ఎంత ఉంటే దట్ we will say it is a cubic per centimeter. Okay. So whenever this rings are connected to this point, ఈ రాడ్ అనేది దీనిలో ఇన్సర్ట్ అవుతుంది. సో దిస్ కనెక్టింగ్ రాడ్ ఈ హోల్ ఒకే ప్లేస్కి వచ్చినప్పుడు ఇది దీనిలో ఇన్సర్ట్ అయిపోయి లాక్ అయిపోతుంది. దెన్ ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ ఈస్ కనెక్టింగ్ విత్ సమ్ నట్స్ అండ్ బోల్ట్స్. ఇది వచ్చేసి లోపల వాషర్స్, నథింగ్ బట్ యాస్బెస్టస్ లైనర్స్ అన్నమాట, స్టార్ట్ గట్టిగా పట్టుకోవడానికి. నౌ సీ ద అసెంబుల్డ్ పార్ట్ ఆఫ్ ఎ కనెక్టింగ్ రాడ్. దిస్ ఇస్ ఐ. దిస్ వన్ ఈస్ కాల్డ్ ఐ. దిస్ వన్ ఈస్ కాల్డ్ స్టెమ్ ఆర్ ఎ షాంక్. ఓకే. దిస్ వన్ ఈస్ కాల్డ్ హెడ్. ఇదంతా హెడ్ అంటాం. సో అదర్ పార్ట్, ఈ పార్ట్ చూసారా? ఈ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ద క్యాప్. దిస్ అ క్యాప్. Inside you are having a bearing inserts, liners, bearing inserts. Together is nothing but a connecting rod. Next. This one is a crankshaft. So చూడండి, ఇది crank shaft. This one is a flywheel. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ flywheel ని ఆటో డ్రైవర్ అనేవాడు పట్టుకొని లాగుతాడు. చేత్తో పట్టుకోలేం కాబట్టి తాడు పట్టుకొని, పెద్ద తాడు పట్టుకొని లాగినప్పుడు బొంగరం లాగా, బొంగరం మీరు ఎట్ట తిప్పేస్తారు, in the same way it will drag and you have to release. Then this flywheel catches the ignition and starts the engine. Okay, this is the main crankshaft, main shaft, main bearing journal. There where you are having crankshaft throws, ఇవన్నీ థ్రోస్ అన్నమాట, స్పేసర్స్ మధ్యలో. ఓకే, కనెక్టింగ్ రాడ్ కి మధ్యలో స్పేసర్స్, బేరింగ్స్ అన్నమాట, రొటేట్ అవ్వడానికి. ఈ కనెక్టింగ్ మొత్తం షాఫ్ట్ రొటేట్ అవుతుంది కాబట్టి యు ఆర్ హ్యావింగ్ ఏ ఆల్ ది స్పేసర్స్ అండ్ ఆల్సో ద టైమింగ్ గేర్. ఈ గేర్ ఇంకో గేర్ కి ఇక్కడ వాల్ ట్రైన్ గేర్ అనేది అసెంబుల్ అవుతుంది. So the total thing is nothing but a crankshaft. ఇది ఎక్కడ ఉంటుంది ఫిగర్ లో? See the figure. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ దిస్ పార్ట్ ఈ లోపల వరకు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ crankshaft. So these are the basic parts of the engine. Next terminology గురించి చదువుకోవాలి. టెర్మినాలజీ అంటే ఏంటి? దానికి వాడుక భాషలో మనం ఎలా మాట్లాడతాము. సిలిండర్ బోర్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఇవి మనం యూజ్ అవుతాయి. వాట్ ఇస్ ద సిలిండర్ బోర్? ద నామినల్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ద వర్కింగ్ సిలిండర్. సిలిండర్ ఉంది కదా, లోపల ఇందాక బోర్ అని చెప్పాను, ఏది లోపల కనెక్టింగ్ రాడ్ ఫిక్స్ అయ్యే చోట. దట్ ఈస్ అ నామినల్ ఇన్నర్ డయామీటర్. ఓడి అంటే అవుటర్ డయామీటర్, ఐడి అంటే ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. ఎలా రిప్రజెంట్ చేస్తాము? డీతో రిప్రజెంట్ చేస్తాం. పిస్టన్ ఏరియా. పిస్టన్ ఏరియా అంటే ఏంటి? ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ of diameter equal to the cylinder, equal to the piston area, equal to the cylinder area. Bore. Stroke ante enti moving one place to other place, the connecting rod or the piston. Stroke L, the nominal distance through which the working piston moves between two successive reversals of the direction of motion. Up and down move అవుతుంది కదా, that is nothing but the stroke which is moving up and down, up and down. Next, dead center, bottom dead center, top dead center. Dead center అంటే ఏంటి? The position of the working piston and the moving parts which are mechanically connected to it. So figure లో చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఇది టాప్ డెడ్ సెంటర్, ఇంతవరకు బాటమ్ డెడ్ సెంటర్. ఇది వచ్చేసి ఇది డెడ్ సెంటర్ అన్నమాట. టాప్ డెడ్ సెంటర్ టీడీసీ, బీడీసీ. దీని మధ్యలో చర్య జరుగుతుంది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్. Bottom dead center, top dead center. Here the dead centers when the position is the farthest place of the crankshaft. Crankshaft కింద ఉంటుంది కాబట్టి crankshaft కి దూరంగా జరిగింది అనుకోండి పిస్టన్, అక్కడ టాప్ డెడ్ సెంటర్ అంటాం. crankshaft కి దగ్గరగా జరిగింది అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ బాటమ్ డెడ్ సెంటర్. డిస్ప్లేస్మెంట్ ఆర్ స్వెప్ట్ వాల్యూమ్. స్వెప్ట్ అంటే స్వీపింగ్, ఊడవడం లాగా.
Here, the nominal volume generated by the working piston when traveling from the one dead center to the next dead center. అంటే ఒక డెడ్ సెంటర్ నుంచి ఇంకొక డెడ్ సెంటర్ వరకు స్వీప్ అవుతుంది కదా, మూవ్ అవుతుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ స్వెప్ట్ వాల్యూమ్. దట్ ఈస్ Vs, swept volume is equals to area into L. What is the A here? Piston area into stroke length. That is nothing but a Vs. Next, clearance volume Vc. Clearance volume అనేది పైన ఉంటుంది అనమాట. ఎక్కడ పిస్టన్ పైన వాల్స్ కి టచ్ అవ్వదు. టచ్ అయ్యే మధ్యలో ఏముంటుంది, మనకి మిక్చర్ అనేది ఉంటుంది. The nominal volume of a space on the combustion side of the piston at the top dead center. Top dead center దగ్గర నుంచి పైన వాల్స్ మధ్యలో ఉన్నదాన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఎందుకంటే అక్కడ మనకి కంబషన్ జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్, సిలిండర్ వాల్యూమ్ V. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటి? Vs ప్లస్ Vc. సింప్లీ మనకి పాయింట్స్ ఆఫ్ ఇది మనకి ప్రాబ్లమ్స్ లో వెరీ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. క్యాపిటల్ V is equals to swept volume plus clearance volume. Compression ratio R is equal to Vs by Vc. Stroke అంటే ఏంటి? The movement distance of piston from one extreme position to the other extreme position. Clearance volume, minimum volume in a combustion. Displacement volume displaced by the piston. Smart engines. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. స్మార్ట్ ఇంజిన్ అంటే ఏంటి? ఇంజిన్ విత్ కంప్యూటర్ కంట్రోల్. ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న ఇంజిన్స్ అన్ని హై ఎండ్ కార్స్ లో, ప్రీమియం కార్స్ లో వస్తున్న ఇంజిన్స్ అన్ని స్మార్ట్ ఇంజిన్. జస్ట్ ప్రెస్ చేయగానే బటన్ స్టార్ట్ అవుతుంది, లేదంటే జస్ట్ ఒక ఫోన్ నుంచి ఒక సిగ్నల్ పంపించగానే, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి సిగ్నల్ పంపించగానే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్మార్ట్ ఇంజిన్స్ విచ్ ఆర్ కంట్రోల్ బై ద కంప్యూటర్. ఎయిర్ ఫ్యూయల్ రేషియో, ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ ఎయిర్ టు ద మాస్ ఆఫ్ ఫ్యూయల్. Ratio of mass of air to the mass of fuel is nothing but a air fuel ratio. Fuel air ratio, ratio of mass of fuel to the mass of input engine. So like this, ignition delay, direction engine, these are the definitions, small definitions which will come across during the subject. With this we'll close the topic, and tomorrow is a festival. జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. డోంట్ గో అవుట్ సైడ్. సెలబ్రేషన్స్ ఇంట్లోనే చేసుకోండి. హ్యాపీగా టీవీలో కూర్చొని ప్రోగ్రామ్స్ చూడండి. స్టే సేఫ్ ఫ్రమ్ కరోనా. టుమారో క్లాసెస్ మ్యాక్సిమం ఉంటే విల్ గెట్ ద మెసేజ్, లేకపోతే విల్ నాట్ గెట్ ద లింక్. ఓకే, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అటెండెన్స్ కి. టేక్ ఎ స్క్రీన్ షాట్.